హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఇస్ పీడబ్ల్యూ తెలుగు జేఈ. చాలామంది స్టూడెంట్స్ జనవరిలో క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే మీకు మోడరేట్ టు హార్డ్ లెవెల్ అయితే వచ్చింది అని చెప్పేసి అయితే స్టూడెంట్స్ అయితే అన్నారు. కానీ ఇక్కడ మీకు ఈవెన్ తెలిసినా కానీ సిల్లీ మిస్టేక్స్ అయితే చేసే ఉంటారు కదా. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ ఆన్సర్ నాకు ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుంటే ప్రాపర్గా అయితే వచ్చింది సార్, ఆ టెన్షన్లో నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోయినాను సార్. ఇంకోటి ఏంటంటే మరి టైం సరిపోదో అని చెప్పేసి ఇక ప్రాపర్గా క్వశ్చన్ చూడకుండా కూడా కొన్ని ఆప్షన్స్ అయితే అట్లానే పెట్టేసినాను సార్. ఇప్పుడు నాకు ఫుల్గా టెన్షన్ అయితే అవుతున్నా సార్. ఎందుకనంటే ఈ సొల్యూషన్ చూసుకున్నట్టయితే కీ చూసుకున్నట్టయితే ఇవన్నీ అయితే మిస్టేక్స్ అయితే చేసినాను సార్. మరి ఏం చేయాలి సార్ అని అంటే, సో టెన్షన్ ఏం పడకండి నాన్న, మీకోసము సెషన్ 2 అయితే ఉన్నదనమాట. ఇది సెషన్ 2 వచ్చేసి ఏప్రిల్‌లో జరుగుతది. ఈ ఏప్రిల్‌లో జరిగే సెషన్ 2ని గనుక మీరు ప్రాపర్‌గా ఫోకస్ చేసినట్టయితే 100% మీరు క్వాలిఫై అవుతారు. దాని తర్వాత డైరెక్ట్‌గా మీరు అడ్వాన్స్‌కైతే ప్రిపేర్ అవ్వొచ్చనమాట. ఓకే. సో జేఈఈ మెయిన్స్ జనవరిలో జరిగిన సెషన్ 1లో ఏవైతే సిల్లీ మిస్టేక్ చేసినారో అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి మరొక్క ఛాన్స్ అయితే ఉంది. అది ఓన్లీ ఏప్రిల్ సెషన్‌లోనే మీకు సాధ్యం అవుతుంది నాన్న. ఓకే. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ క్లాస్ 12లో ఉండి ఈ ఏప్రిల్ సెషన్ అయితే అటెండ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు కొంచెము బోర్డ్స్ యొక్క ప్రెషర్ అయితే ఉండొచ్చు. ఎవరైతే డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. సో బోర్డ్కి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ బోర్డ్స్ని ఇంకా జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ 2ని బ్యాలెన్స్ చేయడం కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. కానీ ఏదైతే మీరు జనవరిలో జరిగిన సెషన్ 1లో సిల్లీ మిస్టేక్ చేసుకుంటా క్వాలిఫై అయ్యే వాడిని సార్, కానీ నాకు కొంచెం టైం దొరికితే నా పైన కొంచెం ప్రెషర్ ఉండకుంటే నేను పక్కా క్వాలిఫై అవుతుండే సార్, ఈ పార్టీకి నేను అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతుండే సార్ అని మనసులో ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి స్టూడెంట్స్కి ఇక ఏప్రిల్ అనేది ఒక మంచి ఛాన్స్ అయితే ఇస్తుంది మీకు. ఓకే. అయితే ఇప్పుడు బోర్డ్స్ని మరి దీన్ని కూడా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా మనము రోడ్ మ్యాప్ని ఏ విధంగా వేసుకుంటే ప్లానింగ్ వేసుకుంటే దీనిలో క్వాలిఫై అవ్వచ్చు అన్న విషయం అయితే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడు ఫిబ్రవరి మంత్ మీకున్నది, ఫిబ్రవరి మార్చ్, ఇక ఇక్కడైతే మీకైతే ఎగ్జామ్స్ అయితే ఉంటుందన్నమాట కదా. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇగో ఫిబ్రవరి మంత్లో ఇక్కడ మీరు కంప్లీట్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ని ఫోకస్ చేయండి మీరు. ఓకేనా. హై వెయిటేజ్ చాప్టర్స్ని ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. ఇంకోటి మ్యాక్సిమంగా మీరు పీవైక్యూస్ని మాత్రమే సాల్వ్ చేయండి నాన్న. ఈ పీవైక్యూస్ కూడా మీరు 2020 నుంచి వెళ్ళి 2026లో జరిగిన జనవరి సెషన్ 1 ఏదైతే మీరు అటెండ్ చేసినారో మళ్ళీ ఆ క్వశ్చన్ కూడా మీరు రిపీట్ చేయండి. రియల్గా చెప్తున్నాను, ఇవి కనుక మీరు కవర్ చేసినట్టయితే ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు అఖండ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినానన్న. అఖండాలో మొత్తం కంప్లీట్గా మీకైతే అవైలబుల్లో ఉన్నాయి పీవైక్యూలు అన్నీ అఖండ సిరీస్లో. అయితే 2026లో జరిగిన జనవరి సెషన్ 1 మీకు లైవ్ క్లాస్లో అయితే ఉన్నాయి, పేపర్ డిస్కషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది, అక్కడ దొరికిపోతుంది. ఓకే. సో 2020 నుంచి వెళ్ళి మీకు 2025 వరకు పీవైక్యూస్ కావాలంటే అఖండ సిరీస్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకే. ఇవి మాత్రమే రివిజన్ చేయండి. హై వెయిటేజ్ చాప్టర్స్ పైన ఎక్కువ అయితే ఫోకస్ చేయండి. ఇంకోటి ఆల్రెడీ నేను చెప్పిన విషయం అయితే కాదు, డైరెక్ట్ మీరే చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెషన్లో డైరెక్ట్ మెన్షన్ చేసినారు, సార్ అఖండ సిరీస్ అయితే ఫిజిక్స్లో ఉన్నది మొత్తం చూసినాను సార్, యాజ్ ఇట్ ఈస్ ఇక ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ 15 క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసినాను సార్ అని చెప్పేసి అయితే స్టూడెంట్ చెప్పిన కామెంట్ అనమాట ఇది. ఓకే. సో అఖండ సిరీస్ కనుక మీరు చూసుకున్నట్టయితే 15 క్వశ్చన్స్ ఈజీగా మీరు అటెండ్ చేయొచ్చు నాన్న. ఈ 15 క్వశ్చన్ కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైననే ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే. రైట్. అయితే సో ఆల్ ఓవర్గా మీరు చూసుకున్నట్టయితే దాదాపు ఒక 55 క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక 55 క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి కోసం అయితే ట్రై అయితే చేయండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేసుకుంటారు, హై వెయిటేజ్ చాప్టర్ చూసుకుంటున్నారు, పీవైక్యూ చూసుకుంటున్నారు, షార్ట్ నోట్స్. ఓకేనా. షార్ట్ నోట్స్ మీరు ఏదైతే మెయింటైన్ చేసినారో దాన్ని హెవీగా అయితే రివిజన్ చెయ్యండి. ఓకే. ఫార్ములాస్ చూసుకోండి,
ఫార్ములాస్, ట్రిక్స్ చూసుకోండి. షార్ట్ కట్స్ చూసుకోండి. ఓకేనా? అయితే ఏ ఫార్ములా ఏ కండిషన్‌లో అప్లై అవుతుందో అది ఖచ్చితంగా మీకు తెలిసుండాలనమాట. ఈవెన్ ట్రిక్కులు కూడా చెప్తాము. ఆ ట్రిక్కులు ఏ కండిషన్‌లో అప్లికేబుల్ అవుతున్నది అన్న విషయం అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మీరు ఈ ఫిబ్రవరి మంత్‌లో ఇంకా మార్చ్ మంత్‌లో చూసుకున్నట్టయితే నా సజెషన్ ఏంటి అనంటే, ఇక్కడ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఓకే. సో, ఈ ఫిబ్రవరి మంత్ అయితే క్లాస్ 11థ్ కోసం అయితే ఇచ్చేసేయండి. క్లాస్ 11థ్. ఈ మార్చ్‌లో మీరు క్లాస్ 12థ్ పైనైతే ఫోకస్ చేయండి. ఓకేనా? ఫిబ్రవరి మంత్ మొత్తంలో క్లాస్ 11థ్ అయిపోవడానికి కోసం ట్రై చేయండి. మార్చ్‌లో క్లాస్ 12థ్ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే, ఈ ఏప్రిల్‌లో ఏదైతే తక్కువ టైం ఉంటదో, ఈ తక్కువ టైంలో మీరు ఒక రివిజన్ ఓకేనా? ఈ రివిజన్ ఇన్ ద సెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇగ మీకు ఈ ఫార్ములాసు, నోట్సు ఇగ ఏవైతే ఉన్నాయో, ఇగ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఎక్కువ రివిజన్ అయితే చేయండి. 11థ్, 12థ్‌ది. ఓకేనా? ఇది మీరు డే 1 నుంచి స్టార్ట్ చేసినా గాని బెస్ట్ అనమాట. డే 1 నుంచెల్లి మీరు దీనిపైనైతే ఎక్కువైతే ఫోకస్ చేయండి. ఇది మొత్తం అయిన తర్వాత ఇది క్లాస్ 11థ్ అండ్ ఈ రివిజన్‌లో ఏం చేస్తారు? క్లాస్ 11థ్ అండ్ 12థ్ కవర్ చేయడానికి కోసం అయితే ట్రై చేయండి. రివిజన్ చేయడానికి కోసం ట్రై చేయండి. ఇంకా ఎక్కువగా మీరు మాక్ టెస్ట్‌లు అయితే అటెండ్ చేయండి. ఓకేనా? ఈ మాక్ టెస్ట్ అటెండ్ చేస్తే ఏంటంటే, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది ముందు అనాలిసిస్ చేసుకోవచ్చు. సార్ నేను ఇగో సార్ నేను ఒక చాప్టర్ అయితే ప్రిపేర్ అయినాను. అంటే కొన్ని చాప్టర్స్ అయితే ప్రిపేర్ అయినాను. దానిపైన మాక్ టెస్ట్ అయితే అటెండ్ చేసినాను. సో, దాన్ని బేస్ చేసుకుంటే గనక దాదాపు ఒక 15 క్వెషన్‌లు అయితే కరెక్ట్ అయితే ఉన్నాయి సార్ అంటే, అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే మీరు గెయిన్ అవుతారనమాట. లేదు సార్ నేను మొత్తము ఇగ అఖండ సీరీస్‌లో ఉన్న ప్రతి ఒక్క చాప్టర్ యొక్క ఓన్లీ పీవైక్యూలే చేస్తాను సార్ అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు. ఓకేనా? మీ ఇష్టము. ప్రతి ఒక్క చాప్టర్ కవర్ చేస్తాను సార్. మరి ఈ 2 మంత్స్‌లో ఉంది గదా! 1 మంత్ 11థ్‌కి, 12థ్‌కి అయితే నేను టార్గెట్ పెట్టుకొని చేసుకుంటాను సార్. ఆల్రెడీ మీరు 2 సంవత్సరాల నుంచెల్లి ప్రిపేర్ అయితూనే ఉన్నారు. కాన్సెప్ట్ అయితే మీకు కంప్లీట్‌గా తెలిసే ఉంటది. కాన్సెప్ట్ తెలుసు కదా! రైట్. కాన్సెప్ట్ తెలుసు కాబట్టి డైరెక్ట్ న్యూమెరికల్సే ప్రాక్టీస్ చేసుకోండి. ఇగ ఇంకా ఈజీ అయిపోయింది కదా మీకు. ఇక కాన్సెప్ట్, న్యూమరికల్స్ అంటే మళ్ళీ ఈడి వరకొస్తది. మీకు టైం మొత్తం పోతదనమాట. ఇంకోటేంటంటే బోర్డ్ ఎగ్జామ్ ఉంటది కాబట్టి దాంతోటొక ప్రాబ్లము. కదా! అయితే ఇప్పుడు మీరెట్లా చేస్తారనంటే మార్నింగ్ అవర్స్‌లో మీరు 4-6 4 ఏఎం టు 6 ఏఎం 4 ఏఎం టు 6 ఏఎం 2 అవర్స్ ఇక్కడ మీరు ఖచ్చితంగా దీనికి టైం ఇవ్వాల్సిందే నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఇగ ఈవినింగ్‌లో చూసుకున్నట్టయితే ఇగ మీరు ఇగ 9-11 9 పీఎం టు 11 పీఎం నాన్న. ఇవి ఇక్కడ ఒక 2 అవర్స్. డైలీ ఒక 4 గంటలు గనుక మీరిచ్చినట్టయితే మిగతా టైం మొత్తము ఎట్లన్నా గానీ ఇప్పుడు కాలేజ్ అయితే ఏముండదు గాబట్టి, ఇంట్లోనే ఉంటారు గాబట్టి, కంప్లీట్‌గా మీరు ఐపీ పైనైతే ఫోకస్ చేయండి. కానీ మీరు చేయాల్సిందేంటి? ఖచ్చితంగా డైలీ ఒక 4 అవర్స్ అయితే టైం ఇవ్వండి. 4 అవర్స్ అంతా టైం లేదు సార్ అని అనుకుంటే గనక అట్‌లీస్ట్ 1 ½ అవర్ అన్నా టైం ఇవ్వండి. ఈ 1 ½ అవర్ టైం ఇచ్చినా గానీ ఓన్లీ పీవైక్యూస్ పైననే ఫోకస్ చేస్తున్నారు గాబట్టి ఈజీగా ఈ మొత్తం కవర్ అయితాయి నాన్న. 100% నేను చెప్తున్నా కవర్ అయిపోతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగ ఇక్కడ మీకు ఫిబ్రవరిలో ఓన్లీ 20 డేస్ మాత్రమే ఇగ హార్డ్‌లీ ఉన్నది కాబట్టి ఇగ దీంట్లో ఒక 50 డేస్. అంటే మీరు దీంట్లో ఒక ఏప్రిల్‌లో ఒక 10 డేస్ టైం అట్లా యేసుకున్నా గానీ ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మీకు ఆహ్, ఏది ఎగ్జామ్ బోర్డ్‌ది గూడా ప్రెషర్ ఉంటది కాబట్టి అంతేగా హార్డ్‌లీ 50 డేస్ మాత్రమే యేసుకోండి. 50 డేస్‌లో కంప్లీట్‌గా మీరు ఫిజిక్స్‌లో ఉన్న 30 చాప్టర్స్ అయితే కవర్ చేయాలి. ఓకేనా? సో, ఈ 30 చాప్టర్ 50 డేస్‌లో ఈజీగా కవర్ చేయొచ్చు. ఈ టైం ఇచ్చినా గానీ మీరు డైలీగా ఖచ్చితంగా కవర్ చేయొచ్చు నాన్న. ఓకేనా? సో, ఈ విధంగా ప్రాపర్‌గా ప్లానింగ్ ఏసుకోండి. సో, డైలీగా మార్నింగ్ క్లాస్ 11థ్ చేసుకోండి. ఈవినింగ్ క్లాస్ 12థ్ చేసుకోండి. సో, అట్లా ప్యారలెల్‌గా 2 చేసుకుంటా పోయినారనుకోండి 15 డేస్‌లో మొత్తం అయిపోతదిగ మీకు. మీరిట్లా ప్లాన్‌లేసుకుంటే. 15 డేస్‌లోనే మీకు 15 డేస్‌లో ఈ 2 అవర్స్‌లో మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసేసేయాలి ఇగ పీవైక్యూలన్నీ. క్లియరేనా? నెక్స్ట్ ఈ 2 అవర్స్‌లో మళ్ళీ క్లాస్ 12కి సంబంధించినయి
కవర్ చేయాలి. కాన్సెప్ట్ మీరు నేర్చుకొని నేను నేర్చుకుంటా అంటే టైం పోతది. ఓన్లీ పీవైక్యూస్ పైననే ఫోకస్ చేయండి. ఫార్ములాస్ ఎక్కువగా రివిజన్ చేయండి. ఓకేనా? ఇంకోటేంటంటే హై వెయిటేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకోటి జాన్వరిలో జరిగిన పేపర్ డిస్కషన్. ఓకే. ఈ సెషన్ 1 ఏదైతే ఉందో ఇది 100% చెక్ చేయండి క్వెషన్స్. ఓకేనా? ఖచ్చితంగా చెక్ చేయండి. ఆ మోడల్‌లో మీకు క్వెషన్ దిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? అయితే ఏంటంటే 2 ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే 2 బ్యాలెన్సింగ్ చేయడమే పెద్ద టాస్క్ అన్నమాట. ఆ బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేయాలి? ఎట్లా రివిజన్ చేయాలి? అన్నది కూడా నేనైతే చెప్పినాను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు పార్ట్ టెస్ట్‌లు ఉంటే పార్ట్ టెస్ట్‌లు కూడా అటెండ్ చేయండి. ఓకేనా? పార్ట్ టెస్ట్‌లు మీ దగ్గర పార్ట్ టెస్ట్‌లు ఉంటే పార్ట్ టెస్ట్‌లు అయితే అటెండ్ చేయండి. దాని తర్వాత మాక్ టెస్ట్‌లు అటెండ్ చేయండి. మార్కులు ఎన్నొస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్ టైమ్‌లో నేను కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సిల్లీ మిస్టేక్స్ ఎక్కడైతున్నాయి ఏంటి అన్నది విషయం కూడా ఒకసారి ప్రాపర్‌గా చెక్ చేసుకోండి నాన్న. ఓకేనా? ఈవెన్ ఐపీది ప్రెషర్ ఉంటది. ఆ డ్రాపర్స్‌కి అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి మీరు డ్రాపర్ వాళ్ళు ఈ ఫిజిక్స్‌కి అయితే ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయితే ఇవ్వండి. ఈజీగా నేను చెప్తున్నా కదా నాన్న మీరు క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్ అయితే క్రాక్ అవుతది. ఓకే. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హై వెయిటేజ్ చాప్టర్ ఫిజిక్స్‌లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్‌లో చూసుకున్నట్టయితే ఇక మోడర్న్ ఫిజిక్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు మోడర్న్ ఫిజిక్స్‌లో మీకు డ్యూయల్ నేచర్ వస్తది. ఆటమ్స్ వస్తది. న్యూక్లియర్ వస్తది. అవునా? ఈ సెమీ కండక్టర్స్ అయితే వస్తది. దీనిలో నుంచెల్లి దాదాపు ఒక 3 క్వెషన్‌లు అయితే ఈజీగా దిగుతాయి నాన్న మీకు. సో, పీవైక్యూసే ఫోకస్ చేయండి నాన్న. కొత్త కాన్సెప్ట్ పైన అయితే మీరు కొత్త చాప్టర్‌లో ఇప్పటివరకు ముట్టని చాప్టర్ అయితే అసలే టచ్ చేయకండి. మీరు ఏదైతే చదువుకున్నారో అవే చాప్టర్‌లు మాత్రమే టచ్ చేయండి. దీనిపైన ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ చూసుకోండి, ఎలక్ట్రోస్టాటిక్ చూసుకోండి, రే అండ్ వే ఆప్టిక్స్‌లో నుంచెల్లి మీకు ఒక 2 క్వెషన్‌లు దిగుతాయి ఇక్కడ. 2 నుంచెల్లి 3 క్వెషన్‌లు దిగే ఛాన్సెస్ అయితే ఉన్నదన్నమాట. ఓకే. మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం నుంచెల్లి మీకు క్వెషన్స్ వస్తాయి. థర్మోడైనామిక్స్ నుంచెల్లి వస్తది. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ నుంచెల్లి వస్తది. ఇగో ఇంకోటి కూడా ఉన్నది. ఏది? రొటేషనల్ మోషన్. ఓకేనా? ఈ రొటేషనల్ మోషన్ నుంచెల్లి పక్కా క్వెషన్స్ దిగుతున్నాయి మీకు. ప్రతి సంవత్సరం ఇవి హై వెయిటేజ్ అన్నమాట. దీనిపైన గనుక ప్రాపర్‌గా మీరు ఫోకస్ చేసినట్టయితే అంటే మీరు లెంకుకునే అవసరం కూడా లేదు నాన్న. ఆల్రెడీ అఖండాలో మొత్తం కంప్లీట్‌గా ఉన్నది కాబట్టి ఇది చేసుకొని మెయిన్‌గా ఫార్ములాస్ రివిజన్ చేసుకొని ఇది రివిజన్ చేసుకొని ఇక రెడీగా అయితే ఉండండి సెషన్ 2కి. నేను చెప్తున్నా కదా పక్కా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే. సో, ఇంకోటి సిల్లీ మిస్టేక్ చేసిన తప్పులు ఏవైతే జాన్వరిలో ఉన్నాయో అవి మొత్తం అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా? సో, అటువంటి తప్పులైతే మీకిప్పుడు జరగకూడదు. క్లియరేనా? యెస్. చలో. సో, అటువంటిదైతే అసలు ఇగ ఇది అదొక పీడకల అని చెప్పేసి అయితే మర్చిపోండి నాన్న ఇగ. అంతే ఇగ. ఎందుకంటే ఇగ మీరు జాన్వరిలో అటెండ్ చేసిన ఎగ్జామ్‌ని ఇగ మీ బ్రెయిన్‌లో బెట్టుకొని ఇగ ప్రెషరైజ్ ఫీల్ అయ్యి, ఇగ తినకుండా జేయకుండా, ఇగ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని అట్లాంటిదైతే ఏం తప్పులు జేయకండి నాన్న. ఇంకోటి ఛాన్స్ ఉంది గాబట్టి దీనిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా ప్లానింగ్ యేసుకుంటే గనుక పక్కా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో, ఇంకేదైనా డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. పక్కా మీకైతే రిప్లై అయితే ఇస్తానన్న. ఓకే? రైట్. సో, ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్ యూ అండ్ బై.